మార్చ్ 3 నుంచి 10 వరకు ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలన్నీ జిల్లా మండల కేంద్రాల్లో వారం రోజుల పాటు ప్రదర్శనలు నిర్వహిస్తాం. ఆ ప్రదర్శనలో డప్పు కళాకారులు, డప్పు వాయిద్యకారులు దానికి ప్రధానంగా నాయకత్వం వహిస్తారు. ఎంఆర్పిఎస్ అన్ని అనుబంధ విభాగాలు అందులో భాగస్వామ్యం అవుతాయి. అందులో ఆ ప్రదర్శనలో డప్పు కళా బృందాలు ప్రధాన భూమిక పోషించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ప్రధానంగా మూడు విషయాలు. ఒకటి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మీద గతంలో షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన నివేదికలో ఉన్న లోపాలను సరిచేసి దళితుల్లో ఉండబడే 59 కులాలకు ఎవరికి అసంతృప్తి ఆవేదన లేకుండా చేయడం కోసం అందరికీ న్యాయం జరిగిందనే విధంగా, అన్ని కులాలకు న్యాయం జరిగిందనే విధంగా వర్గీకరణ ప్రక్రియను ముందుకు నడిపించాలని చెప్పి మేము మొదటి విజ్ఞప్తి చేస్తున్నాం. గతంలో షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన నివేదికలో లోపాలను అధ్యయనం చేయకుండానే సబ్ కమిటీ ఆమోదించింది, క్యాబినెట్ ఆమోదించింది, శాసన మండలి శాసనసభ కూడా ఆమోదించింది. దాని తర్వాతనే అందులో లోపాలు ఉన్నాయనే విషయం మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాకనే అందులో లోపాలు ఉన్నాయనే విషయం, ఆ లోపాలు తలెత్తడానికి కమిషన్ నివేదికలో లోపాలు తలెత్తడానికి కారణాలు ఏమైనా కావచ్చు, అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేదంతో సంబంధం లేకుండా ఆ లోపాలు ఉన్నాయనే విషయం మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. తర్వాతనే మళ్ళీ కమిషన్ గడువు, అప్పటికే కమిషన్ గడువు ఫిబ్రవరి 10తో అయిపోయినా మళ్ళీ కమిషన్ గడువును మార్చి 10 వరకు పొడిగించడం ఆ రోజు జరిగిందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను. కాబట్టి రేపు షెడ్యూల్ కులాల వర్గీకరణ ప్రక్రియను ముందుకు సాగించే దశలో ముందుకొస్తున్నప్పుడు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎలాంటి మళ్ళీ లోపాలు తలెత్తకుండా, దళితుల్లో ఉండబడే 59 కులాల్లో ఏ కులానికి అసంతృప్తి ఆవేదన మిగిల్చకుండా అందరికీ న్యాయం జరిగే విధంగా, మీరు వెనుకబాటు చూసినా ప్రతి కులంలో ఎంత వెనుకబాటు ఉన్నదో ఆ వెనుకబాటు చూడండి, జనాభా పరంగా చూసినా ప్రతి కులానికి జనాభా ఎంత ఉన్నదో చూడండి. ఏదైనా ఒక కులబద్ధత అనేది అందరికీ వర్తింపజేసే విధంగా ఉండాలని కోరుతున్నాను నేను. అది వెనుకబాటుతనం చూసినా ఆ కులబద్ధతే ఏ కులంలో ఎంత వెనుకబాటు ఉన్నదనే విషయం కులబద్ధతగా చూడండి. జనాభా పరంగా చూడదలుచుకున్నా ఏ కులానికి ఎంత జనాభా ఉన్నదో ఆ కులబద్ధత కూడా చూడండి. కానీ గ్రూప్కు ఒక కులబద్ధతగా చూసే విధంగా కాకుండా, గ్రూప్కు కులబద్ధతని చూసే విధంగా కాకుండా, గతంలో దోసుకున్న ఒక వర్గానికే మళ్ళీ దోసిపెట్టే విధంగా కాకుండా, వర్గీకరణ లేనప్పుడు ఏ వర్గం దోసుకున్నదో మళ్ళీ వర్గీకరణ జరుగుతున్న సమయంలో కూడా ఆ వర్గమే మళ్ళీ దోసుకునే విధంగా, మనకు నూతన లైసెన్స్ ఇచ్చే విధంగా కాకుండా అందరికీ సమన్యాయం జరిగే విధంగా మీరు వెనుకబాటైనా చూడండి, మీరు జనాభాన చూడండి. ఏదేమైనా 59 కులాల్లో ఏ కులంలో వెనుకబాటు ఉన్నదో, ఏ రంగంలో వెనుకబాటు ఉన్నదో అది విశ్లేషించండి. ఏ కులానికి ఎంత జనాభా ఉన్నదో అది కూడా సమాజం ముందు పెట్టండి. ఎవరికి అన్యాయం జరగకుండా చూడాలని మాత్రమే మా విజ్ఞప్తి. ఈ డిమాండ్ మీద 3వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అన్ని జిల్లా మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శనలు వారం రోజుల పాటు ఉంటాయి. ఆ డిమాండ్తో కూడిన ప్రదర్శనలు వారం రోజుల పాటు ఉంటాయి. అదే సమయంలో
అదే సమయంలో ఖచ్చితంగా రెండో డిమాండ్గా మాదిగల రాజకీయ ప్రాతినిధ్యం మంత్రివర్గంలో ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా గల కులం కేసీఆర్ గారి 9.5 సంవత్సరాల పాలనలో 9 ఏళ్ళు మాదిగలకు మంత్రి లేకుండా పోయిండు. 9 ఏళ్ళు మాదిగలకు మంత్రి లేకుండా పోయిండు. ప్రస్తుతం మాదిగల ప్రాతినిధ్యం ఖచ్చితంగా మేము మాదిగలమే అని చెప్పి ధైర్యంగా చెప్పుకునే వాళ్లకు, మా సాంస్కృతిక వాయిద్యం డప్పు అని గర్వంగా డప్పు పట్టుకునే వాళ్లకు, మేము మాదిగలము అని చెప్పి ధైర్యంగా గెలిచిన ఎమ్మెల్యేలో మేము మాదిగలం అని చెప్పి గెలిచిన ఎమ్మెల్యేలో ధైర్యంగా చెప్పుకునే వాళ్లకు, అదే సమయంలో తరతరాలుగా మా జాతి సాంస్కృతిక వాయిద్యం డప్పు అని చెప్పి ధైర్యంగా డప్పు పట్టుకొని కొట్టే వాళ్లకు మాదిగల ప్రాతినిధ్యం కింద మరో 2 మంత్రివర్గంలో చోటు కల్పించాలి. మాదిగల ప్రాతినిధ్యం కింద 2 చోటు కల్పించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా ప్రదర్శనలో రెండో డిమాండ్ ఖచ్చితంగా మంత్రివర్గంలో మరో 2 మాదిగలకు ప్రాతినిధ్యం ఉండాలనేది మా రెండో డిమాండ్ కూడా చెప్తున్నాను నేను. మూడోదిగా ఖచ్చితంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలో 3 గ్రూపులు కాదు 4 గ్రూపులు ఉండాలని, గతంలో ఏబిసిడి ఉన్నట్టుగానే మళ్ళీ ఏబిసిడి ఉండాలని, ఏబిసి వరకే ఎందుకు పరిమితం చేశారో, డి ఎందుకు లేకుండా పోయిందో, 3 గ్రూపుల వరకే ఎందుకు పరిమితం చేశారో, 4వ గ్రూపు గతంలో ఉన్న గ్రూప్ని ఎందుకు రద్దు చేశారో ఖచ్చితంగా కమిషన్ సరి అయిన విధంగా వివరించలేకుండా పోయింది. 3 గ్రూపులే చేస్తున్నామని చెప్పి ఎందుకు చేయాల్సి వచ్చిందో, 4 గ్రూపులు ఎందుకు లేకుండా పోయినాయో ప్రభుత్వం కూడా వివరించలేకుండా పోయింది. కాబట్టి ప్రధానంగా ఏబిసి అంటే 3 గ్రూపులే కాకుండా మొదటి గ్రూపు, రెండో గ్రూపు, మూడో గ్రూపులు అని పెట్టారు. దానికి ఖచ్చితంగా వర్గీకరణ ఏబిసిడి రూపంగా ఉండాలి. ఆ డి గ్రూపులో ఇప్పటికే బాగా దళితుల్లో 59 కులాల్లో ఏ వర్గం తమ జనాభా కంటే మించి పొందిందో, ఏ వర్గం తమ జనాభా కంటే విద్యా ఉద్యోగ రంగాల్లో మించి పొందిందో ఆ వర్గాన్ని డి గ్రూప్లో చేర్చి, దానికంటే బాగా అభివృద్ధి చెందిన ఆ కులం కంటే అదే గ్రూప్లో ఉండబడే కులాలను తీసుకొచ్చి, అది నేతకాని కావచ్చు, అది హొలియదాసర్ కావచ్చు, అది మాలదాసర్ కావచ్చు, మిథిలాయవర్ కావచ్చు, లేదా మేము బాగా అభివృద్ధి చెందిన మాలలతో మేము కలిసి ఉండమని చెప్పి భావించే ప్రతి కులాన్ని, మాలలతో పోల్చుకుంటే వెనుకబడ్డ ప్రతి కులాన్ని ఖచ్చితంగా స్త్రీ బ్రూకులో ఉంచే విధంగా చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 3 డిమాండ్ల మీదనే మా ప్రదర్శనలు రేపు చేయబోతున్నాం అనే విషయం కూడా గుర్తు చేస్తూ, మొదటిది గత కమిషన్ ఇచ్చిన నివేదికలో లోపాలను సరిచేసి దళితుల్లో ఉండబడి 59 కులాలకు న్యాయం జరిగే విధంగా, వెనుకబాటుతనమైన అందరికీ చూడండి, జనాభా అయినా అందరిది చూడండి, ఏదైనా అందరికీ ఒక కులబద్ధత పెట్టి వర్గీకరణ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మంత్రివర్గంలో మాదిగలకు మరో 2 స్థానం కల్పించాలని గుర్తు చేస్తున్నా. ఏబిసి వరకే పరిమితం కాకుండా డి గ్రూప్ కూడా ఉండే విధంగా 4 గ్రూపులు చేయాల్సిన బాధ్యతను చెప్పి గుర్తు చేస్తూ, దీని మీదనే మార్చి 10 వరకు, 3 నుంచి మార్చి 10 వరకు మా ప్రదర్శనలు ఉంటాయి. ఆ ప్రదర్శనలో కూడా ప్రధానంగా ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు, వర్గీకరణ కోరుకునే దళిత కులాల శక్తులన్నీ అందులో భాగస్వామి అవుతాయి. కానీ ప్రధాన భూమికగా ముందు వరుసలో మాత్రం మా డప్పు
కళా వాయిద్య బృందాలే ముందు వరుసలో ఉంటాయనేసి కూడా గుర్తు చేస్తూ